తొలి ప్రేమలో అనే అనువాద చిత్రానికి వచ్చిన పెద్దలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు, నిర్మాతలందరికీ కూడా శుభాభివందనాలు, శుభాకాంక్షలు. ప్రభు సాల్మన్ అనేవాడు చాలా మంచి డైరెక్టర్. తమిళ్లో తనకంటూ ఒక స్టైల్ని, తనకంటూ ఒక కమిట్మెంట్ని పెట్టుకొని సినిమాలు తీస్తున్న మంచి డైరెక్టరు. ఇమాన్ మ్యూజిక్ డైరెక్టరు. తను తెలుగు సినిమాలకి, చాలా సినిమాలకి మ్యూజిక్ కనెక్టర్గా పనిచేశాడు. నా సినిమాలకు కూడా దాదాపు 5-6 సినిమాలకు మ్యూజిక్ కనెక్టర్ చేశాడు, వందే మాత్రం శ్రీనివాస్ దగ్గర. ఈరోజు అక్కడ ఇమాన్ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. సో తన మ్యూజిక్, ప్రభు సల్మాన్ డైరెక్షను, చంద్రన్ ఆనందిని తెలుగు అమ్మాయి యాక్చువల్గా హీరోయిన్. ఈ సాంగ్స్ నేను ముందే చూసి ఉన్నాను. నేను అంటే వీళ్ళు డబ్బింగ్ చేస్తారని కూడా తెలియదు. శ్రీనివాసు తర్వాత రామకృష్ణలంతా నాకు బాగా మిత్రులు, మా జిల్లా వాళ్ళే, మాకు బాగా కావాల్సిన వాళ్ళు. అలాగే జగదీశ్వర్ వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా. ఎందుకంటే అక్కడ మీరు చెప్పినట్టుగా ప్రభు సాల్వాన్ నెంబర్ 1 డైరెక్టర్. అక్కడ మన తెలుగు ఆల్రెడీ మైన్ అని ఒక సినిమా వచ్చింది, చాలా బాగా ఆడిన సినిమా. ఇక ఆ సినిమాలో నెంబర్ 1 కెమెరామెన్, అసలు అద్భుతమైన కెమెరామెన్ పనిచేశాడు సినిమాకి. ఏ టెక్నికల్గా చూసినా కూడా ఈ సినిమా చాలా వండర్ఫుల్గా ఉంటుంది, ఆనందంగా ఉంది. వీళ్ళకి సినిమా ఫీల్డ్ కొత్త కావచ్చు, కానీ మా ఎస్వీఆర్ మీడియా శోభారాణి గారు వెనకాల ఉన్నారు కాబట్టి అటు బిజినెస్లో కానివ్వండి, ప్రమోషన్లో కానివ్వండి, ఏ విధంగానూ వెనుకడిగకుండా సినిమాని రిలీజ్ చేసి ప్రమోట్ చేసి బాగా తీస్తారు. ఇక ఈ సినిమాకి తొలి ప్రేమలో అని టైటిల్ పెట్టారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సినిమా తొలి ప్రేమ సూపర్ హిట్. ఇది కూడా మరింత గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆడియోకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు. తొలి ప్రేమలో ఈ సినిమా, తొలి ప్రేమ ఎంత లవ్ స్టోరీల్లో ఒక సంచలనం సృష్టించిందో, ఈ సినిమా కూడా అంత మంచి సంచలనం సృష్టించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా జనరల్గా లవ్ స్టోరీల్లో చాలా సినిమాల్లో కొంత ఆర్టిఫిషియల్ కనపడుతుంది, కానీ ఈ సినిమాలో ప్రేమ అనేది, స్వచ్ఛత అనేది ఎంత గొప్పగా ప్రజెంట్ చేశాడంటే ప్రభు సాల్మన్ అంత అద్భుతంగా చేశాడు. హీరో చంద్రన్, ఆనంది కూడా ఆ క్యారెక్టర్లో చూస్తే వీళ్ళు కనపడరు, కానీ ఆ క్యారెక్టర్లే కనపడతాయి, అంత గొప్పగా చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ అయితే ఒక 20 మినిట్స్ అత్యద్భుతం అనమాట. ఇక్కడికి వచ్చాక తెలిసిందే, చాలా మంచి ట్రైలర్ అండ్ సాంగ్స్ చూశాను. అండ్ నేను లైక్ తమిళ్ ఫిల్మ్స్ చాలా ఇష్టం అండ్ బాగా చూస్తూ ఉంటాను. ఈ సినిమా కూడా మంచి సినిమా. యాక్చువల్లీ తెలుగులో కొంచెం లేట్గానే రిలీజ్ అవుతుంది, బట్ డెఫినెట్లీ మంచి ఓపెనింగ్స్ ఉంటాయి అండ్ హిట్ అవుతుందని బాగా నమ్మకం. బికాజ్ లైక్ మేబీ ఫస్ట్ షో, సెకండ్ షో కొంచెం డల్గా ఉండగా కానీ లైక్ మౌత్ టాక్ వల్ల సినిమా డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవుతుందని గట్టిగా. ప్రభు సల్మాన్ డైరెక్షన్లో ఎంత నీట్గా ఇప్పటివరకు మనం సాంగ్స్ ట్రైలర్లో చూసాం. నాకైతే చాలా నచ్చింది. అండ్ హీరో గారికి అండ్ హీరోయిన్కి అండ్ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్కి ఆల్ ద వెరీ బెస్ట్. స్టేజ్లో ఉన్న డిగ్నిటరీస్కి, పెద్దవాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గౌడ్ గారికి మైన క్వాలిటీ, ఒక సూపర్ సోల్ అనిపించింది. సో నేను నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను యూనిట్కి. ప్రపంచంలో, ఈ టోటల్ ప్రపంచంలో తెలుగు ఆడియన్స్ లాంటి ఆడియన్స్ లేదు. సో డెఫినెట్లీ మీ సినిమాకి వాళ్ళు ఆదరిస్తున్నారు. మా సినిమా కూడా వాళ్ళు బ్లెస్సింగ్స్తో నడుస్తుంది. సో యువర్ యాక్టింగ్ ఈజ్ అమేజింగ్ బ్రో, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అంటే మీకు డెఫినెట్లీ యూ షుడ్ గెట్ సమ్ అవార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ వీ వెల్కమ్ యూ విత్ ఓపెన్ హార్ట్ అండ్ డెఫినెట్లీ వీ వాంట్ టు. ఎందుకంటే ప్రభు సల్మాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ఏ డెడికేటెడ్ డైరెక్టర్. అతను చేసిన ప్రతి పిక్చరు ఒక మాన్యుమెంట్ అని చెప్పొచ్చు మనం. ఆ రీతిలోనే ఖయాల్ అనే పిక్చరు రిలీజ్ చేసి పెద్ద హిట్ చేశారు. అందులో హీరో గారు అమేజింగ్ పెర్ఫార్మెన్స్. అసలు కొత్తదనం ఏ కొసనా కనబడదు. ఇట్ ఈస్ రియలీ చాలా బాగా చేశారు. ఎందుకంటే మన కొత్త హీరోలు వచ్చినప్పుడు వీ విల్ ఫీల్ ఏదో ఒక షాట్లో ఎక్కడో మనకు ఒక విధమైన ఇన్కన్వీనియన్స్ తెలుస్తుంది. బట్ ఈ హీరో గారికి రియలీ అమేజింగ్ యాక్టర్. శ్రీనివాస్ గౌడ్ గారు, రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు వండర్ఫుల్ సార్. యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి. ఇక నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే, చంద్రన్ సార్ ரொம்ப நல்லா பண்ணிட்டீங்க. அது பார்த்தா எப்படி இருக்குன்னா, வந்து பிரேமிஸ்தே ஒரு படம் சூப்பர் டூப்பர் ஹிட் ஆயிடுச்சு, அந்த மாதிரி இந்த படம் இருக்குது.
ఓకే, సో ఈ చిత్రం తప్పకుండా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలండి. ఇక మ్యూజిక్ ఇమాన్ గారు, ఆల్రెడీ నేను ఆయనతో ఒక సినిమాకి వర్క్ చేశాను. ఉదయ్ కిరణ్తో మేము తీసిన ఒక చిత్రం లక్ష్మీపుత్రుడు అనే చిత్రానికి ఆయన మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు. వండర్ఫుల్ మ్యూజిక్ సార్. ఇక అలాగే లొకేషన్స్ అది చూస్తుంటే అసలు ఆ విజువల్ బ్యూటీ చూస్తుంటే అది చాలండి. ఆ బ్యూటీ చూడడం కోసం మన సినిమాకి వెళ్ళొచ్చండి. అంత చాలా బాగుంది. మంచి చిత్రాన్ని ఎన్నుకున్నారు సార్ నిర్మాతలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. డెఫినెట్గా సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. తమిళ్ అంటేనే చాలా నేటివిటీ దగ్గరగా తీస్తారని చెప్పని ఇదండి. దానికి తగ్గట్టుగానే మనకి ఈ ట్రైలర్ని బట్టి చెప్పే సినిమా ఎంత క్వాలిటీగా ఉంటుందనేది. ఇలాంటి చిత్రాలను మనం ఆదరించాలి. ఆల్రెడీ మన తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను దేన్ని కూడా ఆదరించకుండా ఉండలేదు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి విజయాన్ని సాధించాలి. అలాగే మంచి డౌట్ లేదు. ప్లస్ ఈ సినిమాలో ఒక శ్రీనివాస్ గౌడు, అలాగే ఒక రామకృష్ణ, ఒక శ్రీనివాస్, ఆల్రెడీ శ్రీనివాసులు ఉన్నారు, ఇద్దరు శ్రీనివాసులు ఉన్నారు ప్రొడ్యూసర్లుగా. ఇక ప్రభు కే సాల్మన్, ఆయన పేరు చెబితే తమిళనాడులో సినిమా కొనటానికి బయ్యర్స్ వస్తారు. అంటే అంత స్టార్ డైరెక్టర్ ఆయన. కాబట్టి ఆయన తీసిన సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన దగ్గర పనిచేయటం మాత్రం డెఫినెట్గా ఆర్టిస్టులు టెక్నీషియన్స్కి మాత్రం చావు లాంటిదే. ఆయన ఎక్కడెక్కడో ఇంటీరియర్స్కి వెళ్ళిపోయి జారి పడితే చచ్చిపోయే రేంజ్లో ఉన్న పరిస్థితుల్లో లొకేషన్లో ఆయన సినిమా తీస్తాడు. ఆయన తీసిన ఏ సినిమా అయినా అంతే. సో ఇక్కడ మనం చూస్తున్నాం లొకేషన్స్, హీరో హీరోయిన్ ఒక కార్నర్లో ఉండి అక్కడ చిన్నగా జారి పడితే దిక్కుమొక్కు ఉండదు. అలాంటి రేంజ్లో కూడా ఆ విజువల్ బ్యూటీ, ఆ ఫీస్టు ప్రేక్షకుడికి అందించాలని చెప్పి తాపత్రయపడతాడు ప్రభు కే సాల్మన్. ఆయన దగ్గర పనిచేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అవుట్డోర్ యూనిట్ వాళ్ళు కానీ డెఫినెట్గా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, మామూలు విషయం కాదు. అని అనుకున్నప్పుడు చిన్న ప్రోగ్రామ్ కావాలని ఫ్రెండ్ దగ్గర శశాంక్ దగ్గరనే తీసుకొని చూశాను. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే వాడు చూడడానికి మఫుల్గా కనిపిస్తాడు కానీ వాడు మైండ్లో చాలా తెలివి ఉంటుంది. ఎప్పుడు బిజినెస్ బిజినెస్ బిజినెస్, మామూలు విషయం కాదు. చిన్నప్పటి నుంచి కూడా వాడు అలానే ఆలోచిస్తూ ఉంటాడు. వాడు చేసిన ప్రతిదీ సక్సెస్ ఇప్పటివరకు. యాదాద్రి బ్యానర్ పేరు పెట్టారు, నా వంశదైవం యాదగిరి నరసింహస్వామి పేరు పెట్టారు. ఆ బ్యానర్ సక్సెస్ అవుతుంది. ఆ సినిమా చూశాను, నేను సినిమా చూశాను, ఇప్పుడు ట్రైలర్స్ చూశాను. యాక్చువల్ నిన్ననే చూశాను. నిన్న నాకు చూపించాడు ఫస్ట్ ఇక్కడే ట్రైలర్స్, సాంగ్స్ చూపించినప్పుడు నేను ఏదైతే డౌట్ మనసులో ఫీల్ అవుతున్నానో వాడు టక్కని చెప్పేశాడు, ఈ ప్రాబ్లం ఉందిరా, ఇది వద్దు, మళ్ళీ తెప్పిస్తాను అని పక్కకు పడేసి ఇమీడియట్గా మళ్ళీ మాస్టర్ క్యాప్ చెన్నై నుంచి మార్నింగ్ హీరో గారి ద్వారా తెప్పించి ప్లే చేశాడు. అంటే వాడు అంత అడ్వాన్స్గా క్వాలిటీ గురించి ఆలోచిస్తాడు. ఈ సినిమా గురించి కూడా అంత తాపత్రయపడ్డాడు. ఎక్కడ మామూలుగా సినిమా తీసుకొని తక్కువ ఖర్చుతో వాయిస్ మార్పించేసి చెప్పించేస్తే అయిపోద్ది. అలా కాకుండా ప్రతి ఇన్సిడెంట్ దగ్గరుండి చూస్తే తెలుగు సినిమా లాగానే అనిపిస్తుంది. అంటే తెలుగులోనే తీసిన సినిమాలాగా డబ్ మూవీలాగా కనిపించదు. ఆ విధంగా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది. హీరోయిన్ ఆనందిని నా దగ్గర ఒక యాడ్ ఫిల్మ్ యాక్ట్ చేసింది. చాలా మంచి ఆర్టిస్ట్. మన దగ్గర బస్ స్టాప్ అనే మూవీ కూడా చేసింది అనుకుంటా అమ్మాయి. చాలా మంచి ఆర్టిస్ట్. తర్వాత హీరో గారు కూడా చాలా బాగా చేశారు. రామకృష్ణ డౌట్ లేదు, సక్సెస్ కొడతావు. మా తొలి ప్రయత్నం. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండింది, ఒక మంచి సినిమా నా జీవితంలో ఒక్క సినిమానైనా చాలా మంచి సినిమా చేయాలి అని. డైరెక్ట్ చేయలేము కానీ ఒక డబ్బింగ్ సినిమా అయినా చేసే అదృష్టం నాకు దక్కింది. మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదాద్రి ఎంటర్టైన్మెంట్స్ యాదగిరిని యాదాద్రిగా మార్చారు. అదే మేము ఆ దేవుని మీద భారంతో, ఎంతో నమ్మకంతో, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను మా మురళి గారు చెప్పినట్లు, మా మురళి గారు మాకు మద్రాసులో మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం కూడా కొంచెం ఎందుకు హోటల్స్ అవన్నీ అన్నారు. మాకు చాలా ఆయన స్వేచ్ఛనిచ్చి, ఆయననే ఒక గెస్ట్ హౌస్ ఇచ్చి మాకు అన్ని సినిమాలు చూపించి అందరినీ పరిచయం చేపించి మాకు అసలు ఈ మూవీ ఇంతవరకు మేము చేసినామంటే మురళి గారిది హెల్ప్ చాలా ఉంది దీంట్లో. థ్యాంక్ యూ మురళి గారు, మేము ఎప్పటికీ మర్చిపోము. అయితే ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ. చిన్న సెంటిమెంట్ ఉంది, లవ్ సబ్జెక్టు. సునామీ భయంకరంగా ఉంటుంది. భయంకరంగా మనం సునామీలు మనకి ఇక్కడ వైజాగ్ తప్ప, మన ఏపీలో వైజాగ్ ఉంది, ఇక్కడ మనకు చెరువులు కుంటలు తప్ప ఏం కనిపించవు. చాలా భయంకరంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభు సోల్మన్ డైరెక్టర్ గారికి ఈ వేదిక నుంచి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన ఎంత బాగా తీసిందంటే, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండంటే ఈ సినిమాకు, భయంకరమైన లొకేషన్స్లో. ప్లస్ ఆ సునామీని ఒక 25 నిమిషాలు ప్రేక్షకులు ఎక్కడ కదలరిగా, అసలు అంత అద్భుతంగా తీశారు. అదే మాకు నచ్చింది. లవ్ ప్లస్ ఆ సీన్స్ మమ్మల్ని బాగా ఇన్స్ప్రెస్ అయ్యి మేము ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం.
మన మంచి మూవీని మన తెలుగులో కన్నడ అని తమిళ్ అని ఎలాంటి ఇంగ్లీష్ మూవీస్ కూడా అద్భుతంగా చూస్తారు మన తెలుగు ప్రేక్షకులు. 33 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నాను, వేరే ఫీల్డ్ నాకు తెలియదు. ఈ సినిమాకు మాకు చెన్నైలో మురళి అన్న, ఇక్కడ శోభ మేడం, మా సముద్ర అన్న, ప్రసన్న కుమార్ గారు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమా సక్సెస్ కావాలని మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ పిలుచుకున్నాం ఇక్కడ. ఎందుకంటే మాకు వీ హ్యావ్ హోప్ అనమాట, మా పిక్చర్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్ అని చెప్పి. దట్స్ ద కాన్ఫిడెన్స్ యూఆర్ హ్యావింగ్ హియర్. ఏ పార్టీ మేము భయపడట్లేదు, మా డబ్బులు ఏడికి వెళ్ళవు, మా డబ్బులు మాకు వస్తాయని చెప్పి మా స్వామివారు నాకు ఎప్పుడో చెప్పేశాడు. ఎందుకంటే మేము వెళ్ళగానే ప్రొడ్యూసర్ గారు మాకు ఎటువంటి విధంగా భయపడలేదు, ఎటువంటి విధంగా బార్గెనింగ్ చేయలేదు. ఒకటే చెప్పారు, ఈ పిక్చర్ని ఎంత నేను డబ్బులు సంపాదించుకుంటున్నానో అదేవిధంగా మీకే రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నానని చెప్పి మాకు ఇచ్చారు. దట్ ఈస్ ద ఎస్కే పార్ట్స్ గొప్పతనం అన్నమాట. అక్కడ మేము ఓన్లీ పిక్చర్ కోసం మేము బార్గెనింగ్ చేయలేదు, అతను నేను బతలాడడం కూడా లేదు. ఇది ప్రైజ్ ఇది తీసేసుకుని అన్నారు, ఇచ్చారు. ఎంతోమంది అడిగారు దీన్ని తెలుగులో కోసం, కానీ వాళ్ళకు కుదరలేదు, వాళ్ళు వెళ్ళలేదు కూడా. వాళ్ళ ఈగో హర్ట్ అయిపోయింది, ప్రొడ్యూసర్ మనం ఎందుకు వెళ్ళాలని చెప్పి. కానీ మాకు మాత్రం ఆ ఈగో లేదు. ఈ మంచి పిక్చర్ మనం కొనుక్కోవాలని వెళ్ళాము, తీసుకున్నాము. క్వాలిటీగా కూడా డబ్బింగ్ చేయించాము మేము, ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా. ఎందుకంటే వెన్నెల గంట ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. తొలి ప్రేమలు మై ఫస్ట్ డెబ్యూ మూవీ ఇన్ తమిళ్. It is such a wonderful moment that it also became my first debut movie in Telugu. So it is a very emotional stage for me, going back to memories, and it is happening again. So let the performance of the movie, the technicalities of the movie, and the hands of director speak for itself. I thank my director Prabhu Solomon sir, my producers Escape Artists Motion Pictures Madan sir and James sir, for believing in me and giving me such a big opportunity in such a big movie. And it is so welcoming to see you all being so lovely to me. And I thank Telugu producer Srinivasa Garu, Ramakrishna Garu, ee avakasaniki Srinivasa Gaud Garu. Thank you so much for this opportunity and welcoming me again. Thank you. తొలి ప్రేమలో అనే అనువాద చిత్రానికి వచ్చిన పెద్దలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు, నిర్మాతలందరికీ కూడా శుభాభివందనాలు, శుభాకాంక్షలు. ప్రభు సాల్మన్ అనేవాడు చాలా మంచి